ఇదిగోండి మన వ్యాయామం ఇప్పుడు ఎంతో ఆశగా ఇక్కడ దంగేటి మూర్తి వారి బ్యాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము చోడవరం దగ్గర ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం టెంపుల్కి అయితే వచ్చాం. ఇది దేవస్థానం ఆధ్వర్యంలో రన్ అవుతుంది. ఇది స్వయంభూగా వెలిసిందని చెప్పి ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే చోడవరం దాటాక రైతు నేచురల్ చిరుధాన్యాలు అనే ఒక షాప్ ఉంది, అక్కడ ఆగాము. ఇక్కడ కొర్రలు, బొబ్బర్లు, నాటు కందిపప్పు, ఉలవలు, గంట్లు ఇవన్నీ ఉన్నాయి, ఊదలు. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ఈరోజు ఇంట్లో తెల్లవాసరి నవి అయితే పూజ చేసింది. ఇదిగోండి కొత్తగా ఈరోజు మా దీనికి ఏంటది చిన్నది లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి కవమంట పెట్టింది. ఎప్పుడు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చారంట. సో ఎన్ని రోజులకు మోక్షం కలిగింది. ఇప్పుడు నా దగ్గర తెలిసి నాకు తెలిసి సంవత్సరం దాటిపోయి ఉంటుంది తెచ్చి. మరి అంత జాగ్రత్తగా ఉంచదో చూడండి మనవ్య. ఒక నెల కన్నా నేను అనుకోవద్దు, ఈరోజు మొహరం కదా, నోహేకి సెలవు. అందుకనే బాబు బయటికి వెళ్దాం గోల్ పెట్టాడు. అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళొచ్చి మరలా నేను డ్యూటీకి వెళ్ళాలి. చెప్తాను ముందు, నేను నా స్టోరీ నాకు విన్నిస్తే తర్వాత ఏదైనా చెప్పగలను. నువ్వు మధ్యలో దూరిపోతే నేను ఏడు చేయలేను ఇంకా, అర్థమైందా? ఇదిగోండి ఇలా ఉంటుంది మన నవ్యత వ్యాపారం, మామూలుగా ఉండదా. ఇక్కడ దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి ఒకటి ఉంది, తర్వాత మొదకొండమ్మ అమ్మవారి గుడి ఒకటి ఉంది. సో దానికోసం వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు నేను కూడా, మొదటిసారి. మన నవ్య మాత్రం రెడీ అయిపోయి నీట్గా ఉంది. చూద్దాం, అక్కడ వాతావరణం అంతా చూపిస్తాను చూడండి. కొద్దిగా మబ్బులతో చిన్న వర్షం అయితే పడుతుంది, చూడాలి. దేవుడి దయ వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాంగిల్ వచ్చేస్తే చాలు మాకు. నా బ్యాగ్ కూడా రెడీ చేసింది నీట్గా. తినడానికి మాత్రం ఎటు పెట్టలేదు బ్యాగ్లో. రెడీ అయిపోయాము. మనవే చక్కగా స్కూల్ బ్యాగ్ దోపుకున్నట్టు దోపుకుంది. ప్రజెంట్ అయితే వెళ్ళాలి, వేగంగా వెళ్ళి రావాలి. డ్యూటీకి కూడా వెళ్ళాలి కదా. ఎంత వేగంగా కంప్లీట్ అయితే అంత వేగంగా వచ్చేస్తాము. కొంచెం జర్నీ ఎక్కువ దూరం కదా, ఒక హాఫ్ అన్ అవరే వెళ్ళొచ్చేద్దాం. మా నవ్యతో ప్రయాణం. ఆయన అయితే సప్పవరం నుండి చోడవరం వరకు ఏ రోడ్లో తీసుకెళ్ళిపోతున్నారు. సంత గొంతులు తిప్పేస్తున్నారు. అక్కడక్కడ మాత్రం గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ రూట్ పర్వాలే, మేము వచ్చే రూట్ అయితే ఇంకా దారుణంగా ఉంది. కొతుకులు ఇది పర్వాలేదు. అయితే మేమైతే చోడవరం అయితే వచ్చేసాము. ఇంకో 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చా? 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మా ఆయన అయితే చుట్టుపక్కల అక్కడక్కడ బిర్యానీ పాయింట్లు కనిపిస్తుంటే నోరు ఎల్లబెట్టేస్తున్నారు, తినేదు అనేసి. హాయ్, ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము చోడవరం దగ్గర ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం టెంపుల్కి అయితే వచ్చాం. ఇది దేవస్థానం ఆధ్వర్యంలో రన్ అవుతుంది. ఇది స్వయంభూగా వెలిసిందని చెప్పేసి ఇక్కడ నానుడి. ప్రజెంట్ అయితే మన నవ్యను నోహియము కొబ్బరికాయ కొంటున్నారు. ఇదిగోండి చాలా తినగా ఉంది. ఏంటిది? ఎలుక అనకూడదు, ఎలుక వాహనము. ఇదిగోండి ఫ్రెండ్స్, స్వయంభూగా వెలిసిందంట, చాలా బాగుంది. సో ఒక రాయిలో సేమ్ అలాగనే ఉంది వినాయకుడి లాగా, అందుకోసమని చెప్పేసి అక్కడ స్వయంభూ అని అన్నారు. ఇదిగోండి అక్కడ బయట దీనిలో మన శివలింగం పూజ చేస్తున్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈరోజు అయితే ఏకాదశి కదా, అన్నప్రసాద్ చాలామంది చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా క్యూట్గా తయారు చేశారు బాబుకి. చూడండి చాలా సరదాగా ఉంది, ముచ్చటగా ఉంది చూస్తుంటే. బెల్లమే పట్టుకుంది వచ్చేసరా, బెల్లము పసుపు కుంకుమ పట్టుకున్నారు. జనాభా
జనాభా అయితే చాలా ఏకాదశి కదా, చాలా రద్దీగా ఉంది. ఇది స్వయంభూగా వెలిసిన కార్యసిద్ధి వినాయకుడు టెంపుల్ చోడవరం గ్రామంలో ఉంది. బస్ స్టాప్ ఎదురుగా ఉంటుంది. చూడండి మూషిక వాహనం ఎలా రెడీగా ఉందో. బాగుందా? చాలా బాగుంది. అదొకటి ఇంకోటి అన్నప్రసన్న పిల్లడేవో ముట్టుకోవడం అది నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది. నోహిది గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. అలా గుండిపోయాను. అంత కొంచెం వీడియో కూడా తీసాను. చివరి వరకు చూడండి. బాగా జరిగింది. చాలా ఒక 5 నిమిషాలు దగ్గరికైతే వచ్చేసాము. చక్కగా చూడండి పొలాలు చూస్తుంటే మేము మాడుగుల ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. జనరల్గా రూట్ తప్పిపోయి ఒక 5 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోయాము, లోపలికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మన నవ్య ఏమో ఇక్కడ కూర్చుండిపోయింది, నా వల్ల కాదనుకొని. ఎప్పుడూ తింటే ఇదే తలనొప్పి అవుతుంటే. ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ ఒకటి ఉంది, అగ్నిమాపక ఆఫీసు. సో అక్కడ బయట ఇది ఉంటే దాని మీద కూర్చుంది. మన ఊహ ఏమో మాత్రం నువ్వు కూర్చోలేకపోతే ఎలాగా అని చెప్పి అంటాడు. చూద్దాము. దగ్గరలోకి వచ్చి ఒక 5 మినిట్స్ ఓపి పెడితే అయిపోద్ది. నవ్య నా వల్ల కాదని అక్కడ ఆగిపోయింది. చూద్దాం దానవ్య. ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోతామే. ఇదిగోండి మేమైతే మోదుగుండ అమ్మవారి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. దగ్గరలో ఉన్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే మాడుగుల్లో ఉన్న మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం. మేమైతే మోదకొండమ్మ టెంపుల్కి అయితే వచ్చాం మాడుగులో. నోహి ఏమో ఇప్పటి వరకు గోల్పెట్టు నోహి టక్క టక్క చేస్తారు అక్కడ. నువ్వు వెళ్తావా? ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. ఇది చాలా ఫేమస్ అండ్ టెంపుల్ ఏరియా మొత్తానికి. వినాయకుడు స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి గుడి, కంప్లీట్ అయిపోయింది దర్శనం. అవి చాలా హ్యాపీగా ఉంది. నవ్య వీడియో పెట్టుని మాట్లాడుకుంటున్నాను. అవునా? నాకు తెలియదు. కానీ అక్కడ చూపట్లేదు, లోపల చూపట్టుకుని మొత్తం లొకేషన్ చూపడుతున్నాను. చూడండి, ఎవరైనా విజిట్ చేయండి. గుండు మాట అందరికి తెలిసే ఉంటుంది. పెట్టి మాట్లాడతారు. లేదు ఆకలికి బ్యాగ్ అయితే మాడుగులో వచ్చాం సెంటర్కి. ఇప్పుడు చూడండి ఎంతమంది పిలుస్తారు, రండి 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 వాషాప్కి రండి కొనండి అని అడుగుతుంది. మాడుగుల హల్వాకి ఇంకొండి మార్కెట్ ఇదే మొత్తం చిన్న మార్కెట్ భలేగా ఉంది. ముద్దు
మధ్యలో ఎక్కడ పోతున్నావు అసలు ఎక్కడ వెళ్తున్నావు? ఇదిగోండి మన వ్యయం ఇప్పుడు ఎంతో ఆశగా ఇక్కడ దంగేటి మూర్తి వారి ఏంటిది హల్వా హల్వా అడుగుల హల్వా దంగేటి మూర్తి గారి షాప్ దగ్గర తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే చోడవరం దాటాక రైతు నేచురల్ చిరుధాన్యాలు అనే ఒక షాప్ ఉంది, అక్కడ ఆగాము. ఇక్కడ కొర్రలు, బొబ్బర్లు, నాటు కందిపప్పు, ఉలవలు, గంట్లు ఇవన్నీ ఉన్నాయి, ఊదలు ఇవన్నీ. మనవి అయితే ఇక్కడ ఆగేసి నీట్గా బాబుగడి కోసం అని కొన్నది. ఇదిగోండి పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. హోమ్ డెలివరీ కూడా చేస్తారంట, చూద్దాం. వైజాగ్ లోకల్లో ఎవరున్నా సరే వీళ్ళకి హోమ్ డెలివరీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. వైజాగ్లో ఉండేవాళ్ళు. చాలా బాగున్నాయి అన్నీ కూడా, నేచురల్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు పండించినవేనే. అమ్మ మీరు పండించినవేనా? నిన్ను అన్నీ పండించినవేనా? కొరల ఇప్పుడు ఆరేసారు అవేనా? అదిగోండి అక్కడ పొలాలు ఉన్నాయి కదా, ఈ బ్యాక్కి పొలాలు ఉన్నాయంట. మొత్తం కొరలు అవన్నీ పండిస్తారు. సో నేచురల్వి ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ ఇచ్చుకోండి. మనవే మాత్రం నీట్గా బ్యాగ్ కొనేసింది, ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది, తర్వాత తీసుకుందామని. గుడ్ ఈవినింగ్. ఇదిగోండి నేనైతే వంట బిజీలో ఉంటే వాళ్ళిద్దరు అయితే చెనక్కాయలు ఒలుసుకుంటున్నారు. అలా బెస్ట్ ఇచ్చారంట చెనక్కాయలు, అందుగురించి కూర్చొని ఒలుసుకుంటున్నారు వాళ్ళైతే. ఇదిగోండి మన అవి అయితే పట్టించుకోవడం మానేసింది, అందుకే నేను నా మనోహి కలిసి చూడండి ఎలాగా ఊడ్చుకుంటున్నాం నీట్గా. ఇవేమో తెచ్చి దగ్గర 3-4 వారాలు అయిపోతాయి, ఇవి అలాగే ఉండిపోయి. మరి ఎందుకని నేను ఊడ్చుకుంటున్నాను ఇంకెందుకని చెప్పేసి. మళ్ళీ ఏమనంటే మళ్ళీ నవ్వి సీరియస్ అయిపోద్ది, ఆషాఢంతో పెద్ద గొడవలు సాగిపోన్నా. ఆషాఢంతో అంతే. ఎందుకు ఆషాఢంతో గొడవలు దేనికి? సీరియస్ అయిపోతున్నాం ఏమైంది నా మీద. అవును ఏంటి చేస్తాను అమ్మాయి సీరియస్ అయిపోతుంది లేదా? వాడు ఒలుస్తున్నాడు చూడు, తీసుకుని ఉండిపోయాడు పాపమ్మ.